అమెరికా ఒక భూతల స్వర్గం, అక్కడ బతకడం ఒక అదృష్టం. ఇంతకుముందు ఈ భావన చాలా మందిలో ఉండేది, కానీ ఇప్పుడు ఇది రివర్స్ అయిపోతుంది. రీసెంట్గా అసలు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన వీసా పాలసీలే చాలా మందికి దడ పుట్టిస్తున్నాయి. అసలు ఏం జరుగుతుంది అమెరికాలో? రీసెంట్గా అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ ఒక మాట అన్నారు. గ్రీన్ కార్డ్ ఉన్నంత మాత్రాన ఇండెఫినెట్గా శాశ్వతంగా మీరు అమెరికా పౌరులు కాదు. గ్రీన్ కార్డ్ అనేది శాశ్వతంగా ఇండెఫినెట్గా ఉండటానికి కాదు. మీరు గనక మా నేషనల్ కమ్యూనిటీలో ఇమడలేకపోతే మిమ్మల్ని బయటకు పంపించేస్తాం. ఆ హక్కు అమెరికాకి ఎప్పుడు ఉంటుంది. అమెరికాలో ఉండటం అనేది ఒక అదృష్టం, అదొక ప్రివిలేజ్. అది కొంతమందికి మాత్రమే, డిజర్వ్డ్ పీపుల్కి మాత్రమే అది మేము ఇవ్వగలం అని చెప్పి జేడీ వ్యాన్స్ ప్రకటన చాలా సంచలనం రేపింది. ఇప్పటి వరకు కూడా గ్రీన్ కార్డ్ ఉంటే చాలా గొప్ప, అదొక పర్మనెంట్ రెసిడెన్సీ కార్డ్, అమెరికాలో శాశ్వతంగా ఉండిపోవచ్చు అనే భావన గ్రీన్ కార్డ్ హోల్డర్స్లో ఉండేది. గ్రీన్ కార్డ్ వచ్చినాక కొన్ని రెస్పాన్సిబిలిటీస్, కొన్ని ప్రివిలేజెస్ ఉంటాయన్నమాట. దానిలో ముఖ్యంగా దానిలో రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ రెగ్యులర్గా ఫైల్ చేయాలి, అదేవిధంగా డెమోక్రటిక్ వాల్యూస్ కట్టుబడి ఉండాలి, అమెరికాలో డిపోర్టేషన్ చేయబడే ఎలాంటి క్రైమ్స్ చేయకూడదు, అమెరికన్ లా అండ్ ఆర్డర్ కట్టుబడి ఉండాలి. ఇలా గ్రీన్ కార్డ్ హోల్డర్స్కి కొన్ని రెస్పాన్సిబిలిటీస్, ప్రివిలేజెస్ ఉంటాయన్నమాట. కానీ గ్రీన్ కార్డ్ వస్తే వాళ్ళు తిరిగి వెళ్ళిపోవాలనుకునేంత వరకు శాశ్వతంగా అమెరికాలో ఉండిపోవచ్చు అనమాట. అదే గ్రీన్ కార్డ్ అంటున్నాడు. కానీ ఇప్పుడు జేడీ వ్యాన్స్ ప్రకటనతో చాలా మంది ఆలోచిస్తున్నారనమాట. అసలు అమెరికాలో అలా ఉండాల్సిన అవసరం మనకుందా? అంటే గ్రీన్ కార్డ్ ఉన్నా సరే మమ్మల్ని తిరిగి పంపించేస్తారా వీళ్ళు? ఇలాంటి ఆలోచనలు బయలుదేరాయన్నమాట. అంటే మా నేషనల్ కమ్యూనిటీలో ఎవరు ఉంటారో ఎవరు ఉండకూడదో మేమే డిసైడ్ చేస్తాం, అది ఒక ప్రివిలేజ్ అని చెప్పి జేడీ వ్యాన్స్ ప్రకటించారు. ఇదిలా ఉంటే లాస్ట్ టైం ట్రంప్ 1.0లో కొన్ని ముస్లిం కంట్రీస్ నుంచి ట్రావెల్ బ్యాన్ విధించారు. అంటే అమెరికాకి మీరు రావద్దు, ఈ కంట్రీస్ నుంచి మేము అలౌ చేయమని చెప్పి ట్రావెల్ బ్యాన్ విధించారు. ఇప్పుడు ట్రంప్ 2.0లో దాదాపు 43 దేశాల నుంచి ట్రావెల్ బ్యాన్స్ విధిస్తున్నారంట. దానిలో రెడ్ కలర్, ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్ అలర్ట్స్ ఇచ్చేశారు. రెడ్ కలర్ దేశాలు, ఆరెంజ్ కలర్ దేశాలు, ఎల్లో కలర్ దేశాలు అనమాట. ఉదాహరణకి ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, ఇరాన్, క్యూబా ఇలాంటి దేశాలన్నీ కూడా రెడ్ కలర్ దానిలో ఉన్నాయి. అంటే ఈ దేశాల నుంచి అసలు ఎవరిని అలౌ చేయాలంట ఎటువంటి పరిస్థితిలో. ఆరెంజ్ కలర్లో దీనిలో వీసా ఇన్ పర్సన్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. అంటే చాలా జాగ్రత్తగా వెళ్ళి ప్రొఫెషనల్గా వీళ్ళు దేనికి వస్తున్నారో గమనించి ఇస్తారనమాట. ఈ ఆరెంజ్ లిస్ట్లో బెలారస్, రష్యా, సౌత్ సూడాన్, పాకిస్తాన్, మయన్మార్ ఇలాంటి దేశాలు ఉన్నాయి. అంటే ఈ లిస్ట్లో ఉన్న దేశాల్లోంచి ఎవరైనా రావాలి అంటే కాస్త జాగ్రత్తగా స్క్రీనింగ్ చేస్తారు, ఇన్ పర్సన్ వీసా ఇంటర్వ్యూస్ చేస్తారనమాట. తర్వాత ఎల్లో లిస్ట్లో ఇమిగ్రేషన్ డేటా డెఫిషియన్సీ, ఇమిగ్రేషన్ స్క్రీనింగ్ కానీ ఇమిగ్రేషన్ రూల్స్ కానీ చాలా డెఫిషియెంట్గా ఉంటే దాన్ని ఎల్లో లిస్ట్లో కేటగరైజ్ చేశారు. దాదాపు 22 దేశాలు దీనిలో ఉన్నాయి. చాద్, కాంగో, మలావి ఇలా రకరకాల దేశాలు ఉన్నాయన్నమాట. 60 రోజుల లోపల వీళ్ళు ఇమిగ్రేషన్ సంబంధించిన స్క్రీనింగ్ కానీ, దీనికి సంబంధించిన డేటా కానీ, దీనికి సంబంధించిన డెఫిషియన్సీస్ కానీ కంప్లీట్గా సరిదిద్దుకోవాలి. ఇది అనమాట. ఓవరాల్గా 3 లిస్టులు ప్రపోజల్లో ఉన్నాయి, రెడ్, ఆరెంజ్, ఎల్లో. దీనికి సంబంధించి డొనాల్డ్ ట్రంప్ చాలా కఠినంగా ఉండబోతున్నారని కూడా మనకు అర్థమవుతుంది.